ప్రత్యుత్తరమిమ్మయ్యా యేసయ్యా నా ఆశ తీర్చయ్యా. నీ కోరికను నీ ఆశను తీర్చడానికి నీ మనవును ఆయన వినడానికి ఈరోజు సిద్ధంగా ఉండగా అయ్యా నా ఆశను నా కోరికను నా మరును విలువ నా ఆశ తీర్చవని హృదయపూర్వకంగా దేవుడు నామను కనపడతాం. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మొర విను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మొర విను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందో నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందో నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మొర విను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మొర విను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. దేవుడు నామాన్ని కనపడతావు. యూదుల రక్షణకై రాజాజ్ఞను మార్చి ఎస్తేరు ఆశను తీర్చాడు. ఈ రోజు నీ నా ఆశను తీర్చిపోతున్నాడని నమ్మికతో ఆయన స్పందిద్దాం. యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములు మహారక్షణ కలుగచేయవా. ఈ తరములు మా మనవులను ఆలకించవా. మా దేశములు మహారక్షణ కలుగచేయవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మొర విను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. చెప్దాం. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మొర విను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నమ్మిన వారందరూ స్తుతిద్దాం. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములు ఈ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెల్పవా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెల్పవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మొర విను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మొర విను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా యవన కాలమందో నీ కాడి మోయగా బలమైన వెల్లుగా నన్ను మార్చవా యవన కాలమందో నీ కాడి మోయగా బలమైన వెల్లుగా నన్ను మార్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మొర విను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మొర విను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా హల్లెలూయా. ఎంతమంది ఏ ఆశతో దేవుని సన్నిధికి వచ్చారో నాకైతే తెలీదు. నిజంగానే పైకి చాలామంది నవ్వుతా కనిపించవచ్చు, కానీ హృదయంలో ఉన్న బాధ సమస్తము దేవునికే తెలుసు. దేవుని పాదాల చెంతకు మనం చేరేటప్పుడు, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టేటప్పుడు, అయ్యా నా జీవితంలో ఈ కార్యం చేయి, ఈ మీటింగ్స్ ద్వారా నా జీవితంలో ఒక అద్భుతం చేయి అని ఎంతమంది ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చారో దేవుడు వారి జీవితంలో వారి ఆశను తీర్చునుగాక. ఎంతమంది అయితే ఈ పాటను నా ఆశ తీర్చయ్యా, నా మొర వినయ్యా, నా కోరికను నువ్వు తీర్చయ్యని హృదయపూర్వకంగా దేవుని స్తుతించారో వారి స్థుతులను ఆయన అంగీకరించి వారి స్థితిగతులను ఆయన మార్చునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు వాసు గారు వచ్చి ఒక పాట పాడతారు.